పెద్ద భయంకరమైన అడవి. బిర్యానీ చేసి పెడతా. డించికడి. నమస్కారం అండి, నా పేరు మధుబాబు, సినీ పండితుడిని. మనం చాలా చూస్తూ ఉంటాం కదా, సినిమా టికెట్లు దోచుకుంటారు చేస్తారు అవన్నీ. అందుకే సినిమా షూటింగ్ చేస్తే అవన్నీ మళ్ళీ కలెక్షన్ కూడా డబ్బులు తీసుకోవాలి. కానీ మనం ఫ్రీగా చెప్పేసేస్తే టికెట్ లేదు, ఏం లేదు, ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా పాప్కార్నో చెకోడీలో గికోడీలో పల్లీలో ఏవో చేసుకుంటా హ్యాపీగా సోఫాలో వండుకొని చూడండి. భారీ బడ్జెట్ సినిమా స్టోరీ, 2000 కోట్ల రూపాయలు దాటిపోతే కూడా మనం చెప్పే స్టోరీ అలా ఉంటుంది. కావాలంటే కింద మీరు చూసి కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు సీన్ ఓపెన్ చేసి ఒక పెద్ద భయంకరమైన అడవి అని చెప్పి ఇలా వస్తుంటుంది. ఆ అడవిలో ఒక 5 మంది రౌడీలు పరిగెత్తుతుంటారు ఒక పెద్ద మూటను పట్టుకొని. కెమెరా కింది నుంచి మీదికి ఒక భయంకరమైన చెట్టు ఎంత ఉంటుందంటే అది ఆకాశాన్ని అంటుతుందేమో అన్నంత పెద్ద చెట్టు అలా వస్తుంది. ఆ వీళ్ళు పరిగెత్తుతున్న దానికి ఆ ఆకులు గలగలగలగల రాలుతూ మనకు చూసే వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంటుంది. అంతే, వీళ్ళు పరిగెత్తుతుంటారు. ఉన్నట్టుండి వెనకగేలి ఓ పెద్ద బండరాయి దొర్లుకుంటూ వీళ్ళ మీదకి వచ్చేస్తుంటుంది. వీళ్ళు అటు చూసి ఇటు చూసి ఎలా కాపాడుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఆ చెట్టు తొర్రలో ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. సడన్గా అందరూ 5 మంది ఆ చెట్టు తొర్రలోకి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళి బండరాయి అలా మీది దొర్లుకుంటూ వచ్చింది, ముందుకు వెళ్ళిపోతుంది దాటి. అమ్మయ్య బతికిపోయాం అనుకొని ఇలా తొంగి చూస్తారు. కొద్దిగా ముందుకు వెళ్ళిన పెద్ద బండరాయి ఇట్లా జర్రన తిరుగుతుంది. తిరిగి అని మళ్ళీ వీళ్ళ గుహలకు వచ్చేస్తుంటుంది. వామ్మో వచ్చిందిరా మన ఇంట పడ్డదిరా బాబోయ్, పరిగెత్తండి రోయ్ అని చెప్పి 5 మంది పరిగెత్తుతుంటారు. వాళ్ళ వెనకాల అది వస్తుంది. వీళ్ళు పరిగెత్తి ఏం చేస్తారంటే, ఆల్రెడీ అది కొండ గుహ కాబట్టి ఆ గుహలో అక్కడ ఇట్లా మీద బండరాళ్ళు ఉంటాయి కాబట్టి అందరు దాని మీదకి ఎక్కి ముందట ఒక ఉన్న అతను అంటాడు, బస్తీమే సవాల్, నువ్వు నిజంగా రాయివైతే రా, ఇప్పుడే నువ్వు కనుక నన్ను ముట్టుకుంటే నీకు బిర్యానీ చేసి పెడతా, డించికడిచ్చు అని డాన్స్ చేస్తుంటాడు. ఆ బండరాయి వచ్చి అయిపోతుంది. వాళ్ళు హైట్ మీద ఉంటారు, ఈ బండరాయి కింద ఉంటుంది. అతను డిస్కో డాన్స్ చేస్తుంటాడు. అంతే, మళ్ళీ బండరాయి మెల్లంగా వెనక్కి వెళ్ళిపోతుంది. చూసారా మన బిర్యానీ దెబ్బ అంటే అలా ఉంటుంది అని ఇంకా ఇట్లా ఎగురుతూ వెనక్కి మళ్ళీ తిరిగి చూసాడు, ఏదో శబ్దం వస్తుందని. ఆ ఎదురుగా కొనా నుంచి బండరాయి చాలా వేగంగా వస్తుంటుంది. బండ కాదు కదా, మొత్తం గుహ భూమి మొత్తం దద్దరిల్లిపోతుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఇస్తే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు గుండె అరచేతులు పట్టుకుంటారు. అలాగే అని ఇంత పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చేస్తుంది. అతను అలాగే నిలబడి నిశ్చేస్తుడై దాన్ని చూస్తుంటాడు, కాలు చేతులు వణుక్కుంటా. వచ్చి ఒక్క గుద్దేసరికి దాని మనకి రాళ్ళు అవన్నీ పగిలిపోయి అతను కింద పడిపోతాడు. అతని మీదకి వెళ్ళి ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, కెమెరా అది ముందుకు వెళ్ళిపోగానే మళ్ళీ ఇతని మీదకి తిప్పంగానే అతను అంటే లాస్ట్ మొత్తం ముద్దలెక్క అయిపోయి కూర్చుంటాడు. నేను బిర్యానీ పెడతా అన్నాను కానీ నన్ను బిర్యానీ చేస్తావు అనుకోలేదే బండరాయ్ అని పుసుకున్న డమాల్ చామ్ చేయడం. అది ఆ సీన్ మనం కామెడీగా చూపించవచ్చు. కామెడీ కోసం అంటే మొత్తం ఎమోషనల్ అంతా ఒక్క బిగ్గా పట్టుకోకుండా కొంచెం రిలీఫ్ నవ్వాలి కాబట్టి అక్కడ ఆ సీన్ అలా పెడతాం. ఒకవేళ వద్దు అనుకుంటే డైరెక్టర్ ఒకవేళ వాళ్ళు రాసుకుంటే, ఎవరైతే స్టోరీ రాసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, ఎట్లయినా మార్చుకోవచ్చు దాన్ని. ఇంకా ముందుకు పోతుంటుంది. వెనకలు ఉన్న వాళ్ళు నలుగురు అందరూ భయపడుతుంటారు, అందరు కింద పడిపోతారు. ఒక్కొక్కరిని అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఒకరు నేలలోకి వెళ్ళిపోతారు, ఒకరు అటుపోతారు, ఇంకొక 2 ఉంటారు. అర్థమైపోతుంది వాళ్ళకి, వద్దు మీరు ఎందుకు వచ్చారో తప్పైపోయిందమ్మా అని చెప్పి ఆ మూట తీసేసి అందులో ఒక దేవత విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని వాళ్ళ బండరాయి ముందు పెట్టి నమస్కారం చేస్తారు. కాలు చేతులు వణుకుతుంటే అమ్మా క్షమించదల్లి అని ఆ బండరాయి ఒక దేవతగా మారిపోతుంది. ఆ మారే విధానంలో చూపించే స్క్రీన్ ప్లే
చాలా అద్భుతంగా ఉంటుంది. అది స్క్రీన్ ప్లే మనం పూర్తిగా ఎవరైనా ప్రొడ్యూసర్ తీసుకుంటే వాళ్ళకి రాసి చూపిస్తాం ఎలా చేయాలి ఏందనేది. మారిపోయి ఉగ్ర రూపంతో ఇలా త్రిశూలం పట్టుకొని అని చెప్పి చూస్తుంటుంది. చూసి ఎంతో మందికి మేలు చేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో ఉన్న విగ్రహము తీసుకొచ్చారు, దొంగిలించారు, నేను వదలను అని చెప్పి త్రిశూలం విసిరేస్తుంది. త్రిశూలం ఆ ఇద్దరిని సరాసరా తగిలేసరికి వాళ్ళు బూడిదైపోతారు, వచ్చి అమ్మోరి చేతిలో ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఒక మంచి ప్యాలెస్ లాంటి ప్యాలాలా ఏదో అంటారు కదా, పెద్ద 5 స్టార్ హోటళ్ళు, ఇంకా అంతకు మించి హీరో హీరోయిన్లు పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉండేది. దాని ఏమంటారా బా, ప్యాలాలా పానీపూరి ఏదో ఒకటి. ఆ రూమ్లో పెద్ద భవనం, ఆ భవనం లోపల అందమైన బెడ్రూమ్. ఆ బెడ్రూమ్లోంచి సడన్గా పడుకున్న హీరోయిన్ ధన్మనే లేపి ఇట్లా తీసి అని చెప్పి పెద్ద కేక్ వేసేసి ఆయాసపడుతుంటుంది. పక్క రూమ్లోంచి వాళ్ళ అమ్మ వస్తుంది. నిన్ను ముందే చెప్పాను కదా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సినిమా వాళ్ళ మీద అనేకమైనటువంటి పనికిరాలిన రాతలు రాస్తుంటారు, పనికి మాలిన విషయాలు చెప్తుంటారు. అలాంటి విషయాలు సోషల్ మీడియాలో చూడొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా. సరేలే, టైం అవుతుంది, రెడీ అయ్యి పొద్దున్న లొకేషన్కి వెళ్ళాలి, 6 గంటలకి అన్నావు కదా, లేవు అని చెప్పి తల్లి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ హీరోయిన్, అందమైన హీరోయిన్ లేచి ఇట్లా అని చెప్పి చూస్తుంది. అమ్మ నాకు వచ్చింది కలనా అని చెప్పి కళ్ళు నులుముకొని లేస్తుంది. అంతే, 4 గంటలకు నిద్ర లేస్తుంది. ఒక ప్రముఖ హీరోయిన్ లేచి ఫస్ట్ ముఖం కడుక్కుంటుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ యోగా మెడిటేషన్ చేస్తుంది. తర్వాత హాఫ్ అన్ అవర్ స్నానం చేసేసి పూజ చేస్తుంది. పూజ చేసుకొని కరెక్టు 5:30 వరకు బయటకు వచ్చేస్తుంది. అంటే 1 గంటన్నర. 5:30 వరకు బయటకు వచ్చేసరికి బయట పెద్ద కారు, ఆ కారు దగ్గర వైట్ డ్రెస్ వేసుకొని మంచి టోప్ పెట్టుకొని డ్రైవర్ గారు అక్కడ నించుంటారు. మేడం వచ్చారా మేడం అని చెప్పి ఓపెన్ చేశారు. హీరోయిన్ అందులో మన కారులో కూర్చుంటుంది. కూర్చోగానే హైవే రోడ్ మీద బయలుదేరుతుంది. ఎక్కడికి? బంజారా హిల్స్ నుంచి చిల్కూరు బాలాజీ దాదాపు 50 కిలోమీటర్లో ఉన్న ఆ లొకేషన్కి ఉదయం 6 గంటల వరకు డైరెక్టర్ ఉండమన్నాడు అని చెప్పి 4 గంటలకు నిద్ర లేచి ఎక్సర్సైజ్ చేసి మెడిటేషన్ చేసి స్నానం చేసి పూజ చేసి బయలుదేరుతుంది. ఉదయం పూట అంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి డ్రైవర్ కూడా 180, 100, 110లో స్పీడ్లో వెళ్ళిపోతుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయండి. అలాగే మీ పాప్కార్న్ డబ్బులు మిగిల్చాను కదా, మరి ఒక లైక్ ఒక షేర్ కొట్టండి ప్లీజ్.